అవంతి కాలేజ్ ఫ్రెషర్స్ డే ఫంక్షన్ లో విద్యార్థులు మద్యాన్ని సేవించి రెండు గ్రూపులుగా విడిపోయి తగాదా పడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే అక్కడ రోడ్డెక్కి విద్యార్థుల కొట్టుకోవడంతో అక్కడ పాదచారులంతా ఇబ్బందికి గురైన సమాచారం అందుతోంది. వైట్ హౌస్ ముందు కొట్టుకున్నారు సరూర్ నగర్ల విద్యార్థులను తెలుస్తోంది. అయితే ఆ రోడ్డుపై విద్యార్థులు బాహాబాహికి దిగారు. అవంతి కాలేజ్ చెందిన ఈ విద్యార్థులంతా ఫ్రెషర్స్ డే పార్టీలో గొడవ పడ్డారు. గొడవ పడిన తర్వాత ఇలా రోడ్డుపైకి వచ్చి ఒకరిపై ఒకరు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు బాహాబాహికి దిగారు. దీంతో అటుపై వెళ్తున్న వాహనాలు అలాగే పాదచారులు చాలా ఇబ్బందులు పడ్డారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా ఇంతవరకు సమాచారం అందుతోంది. ఇంజనీరింగ్ విద్యార్థులు ఫ్రెషర్స్ డే జరుపుకుంటూ అవంతి కాలేజ్ చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు ఫ్రెషర్స్ డే జరుపుకుంటూ మద్యాన్ని సేవించి హైదరాబాద్ రోడ్డుపై బాహాబాహికి దిగారు. అవంతి కాలేజ్ చెందిన ఈ విద్యార్థులు ఫ్రెషర్స్ డే పార్టీలో గొడవ పడ్డారు. ఆ గొడవ సందర్భంగా కాలేజ్ నుంచి బయటకు వచ్చి రోడ్డుపై గొడవ పడినట్టుగా తెలుస్తోంది. అటువైపుగా వెళ్తున్న పాదచారులు అలాగే వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. వైట్ హౌస్ ముందు మద్యం తాగారు వీళ్ళంతా. సరూర్ నగర్ వైట్ హౌస్ ముందు ఒకరిపై ఒకరు దాడికి దిగినట్టుగా సమాచారం అందుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ తెలుసుకుందాం. ప్రవీణ్, ఏంటి వీళ్ళు ఇంజనీరింగ్ విద్యార్థులు ఫ్రెషర్స్ డే ఫంక్షన్ జరుపుకుంటున్నారు, ఇలా తాగి మరి రోడ్డు ఎక్కి కొట్టుకునాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏమైనా పోలీసులు కేసు నమోదు చేశారు? ఎవరైనా అరెస్ట్ చేశారు ఇంతవరకు? అయితే ఇప్పటి వరకు మాత్రం ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని ప్రస్తుతం సరూర్ నగర్ పోలీసులు కూడా విద్యార్థులు అయితే ఉదయం 6 గంటల ప్రాంతం నుంచి కూడా ఈ ఫ్రెషర్స్ డే ఫంక్షన్ కూడా కొనసాగుతుంది. మధ్యాహ్నం భోజనం తర్వాత వీరు తెచ్చుకున్నటువంటి మద్యం బాటిల్ తమ కళాశాలలోనే తాగి రోడ్లపై యాజమాన్యం చెప్పినప్పటికీ ఎటువంటి విధంగా కళాశాల యాజమాన్యం పట్టించుకోకపోవడం, అంతేకాకుండా ఎవరైతే ఈ విద్యార్థులందరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే ఫ్రెషర్స్ డే రోజు సీనియర్లు జూనియర్లు వీరిద్దరూ కూడా మద్యం సేవించి బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇందులో ముగ్గురు విద్యార్థులకు మాత్రం తలకు కొద్ది తీవ్ర గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. వారిని స్థానికంగా ఉన్నటువంటి తరలించడం జరిగింది. అయితే సరూర్ నగర్ పోలీసులు కూడా ఇప్పటికే 2 బృందాలుగా విడిపోయి వారిని కొద్ది మందిని అదుపులోకి తీసుకొని కూడా పూర్తి వివరాలు కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ కాకపోతే అవంతి కళాశాలలో ఉన్నటువంటి అక్కడ ఎవరైతే మేనేజ్మెంట్ కావచ్చు లేకుంటే అక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ ఎటువంటి విధంగా వారిని ఇలా మద్యం సేవించి బయటకు వచ్చి చిందులు వేస్తున్నప్పటికీ ఎటువంటి విధంగా వాళ్ళు వారించకపోవడం, అంతేకాకుండా వారిపై చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందనేది కూడా చెప్పుకోవచ్చు. తలకు గాయాలయ్యని చెప్తున్నారు కదా, మరి వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించారా పోలీసులు? అలాగే అవంతి కాలేజ్ మేనేజ్మెంట్ ఏం చెప్తోంది ఇంత జరగక కూడా? అయితే అవంతి కాలేజ్ మేనేజ్మెంట్ మాత్రం ఇప్పటి వరకు ఇక మిగతా వివరాలకు వెళితే